ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసి వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రము, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ తే వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిష్. వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు. చిలుకూరు బాలాజీ దేవుడు అండి, మీరు ఏదైతే పని మనసు లోపల అనుకొని ఆ దేవుని దగ్గర వెళ్తారో నమస్కారం చేయడానికి అది తప్పనిసరి జరుగుతుంది. రెండోది, ఈ దేశం కాక అవుట్ ఆఫ్ కంట్రీ వేరే దేశం వెళ్ళాలి, విదేశ ప్రయాణం పోవాలి అని ఆ భగవంతుని దగ్గర పోయి ముందు 11 సుట్లు తిరిగి కోరిక అయిన తర్వాత 108 సార్లు తిరుగుతుంటే గుడుక అది చాలా మంచిది. ఆ భగవంతుని దగ్గర వెళ్ళి ఒక్కసారి మనసు లోపల కోరిక అనుకొని ఆ భగవంతునికి నమస్కారం చేసి తిరిగితే మీరు విదేశ ప్రయాణం పోయేవాళ్ళు తప్పనిసరి పోతారు. ఆ భగవంతునికి మళ్ళీ ఒక పేరుంది, బాలాజీ స్వామికి, చిలుకూరు బాలాజీ స్వామికి మళ్ళీ ఈశా దేవుడు అని గుడుక పేరు ఉంది ఆ భగవంతునికి. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము, వృశ్చిక రాశి వాళ్ళకి నోట్ల మాట ఆగదు, చేతుల పైస ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పిన మాట మీరు వినరు. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసళ్ళు కూర్చుంటే ముసళ్ళ బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, ఏ తరికలు కూర్చుంటే అదే తరిక మాట్లాడతాడు. చెడగొట్టాలి, పడగొట్టాలి, మోసం చేయాలి, దగ చేయాలి, అది మీకు నచ్చదు. అందరు బాగుండాలని కోరుకుంటారు. కోపం ముక్కు మీద వస్తే కోపం చాలా ఎక్కువ, లేకపోతే రాదు కోపం. ఇంటి లోపల మాత్రం పనులు చాలా రోజుల నుంచి చాలా ఆగి ఉన్నాయి. చేద్దాం 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 అంటున్నారు, అయితే లేదు. ఆనే ఉన్నాయి పనులన్నీ, జరగాలనుకున్న వాళ్ళు పనులన్నీ అది ఆనే ఆగి ఉన్నాయి కానీ జరుగుతలేవు. అవుతాయి, అది కూడా జరుగుతాయి కానీ నిదానంగా అవుతుంది. 7 కొండల వాసుడు సాక్షితంగా శ్రీమన్నారాయణ, ఆ 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి. చూడండి, 7 కొండల వాసుడు అంటే సామానం దేవుడు కాడు, సాక్షితంగా అది వైకుంఠం. తిరుమల అంటే 7 కొండల వాసుడు వెంకటేశ్వర స్వామి అంటే సాక్షితంగా అయిన ఆ మహాదేవుడు. ఆ దేవుని దగ్గర ఒక్కసారి పోయి వస్తే ఇంటి మీద ఉన్న కాలకంటకమంతా పటాపంచలమైపోతుంది. మళ్ళీ దరిద్రం అనేది రాదు, చాలా బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళవచ్చు, వెళ్ళని వాళ్ళు కూడా వెళ్ళి రావాలి. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అయితే తప్పనిసరి పోయి రావాలి. పోయి వచ్చిన వాళ్ళకి ఏదైతే కోరిక మనసు లోపల అనుకొని కూర్చుంటారో, మనమే చూడండి, ఒక్కొక్కసారి అరే బాబు అని పిలిస్తే గుడుక ఒకసారి ఈయన గుడికి ఈయనట్టు ఉంటాం. స్వామికి ఒకసారి తొందరగా ఒకసారి మెట్లు లెక్కగా పోంగని అనుకున్న కోరికలని దెబ్బ అవుతాయా? మనిషి పేరు పెట్టి పిలిచినా వాడు కొనికన్నాడు, మళ్ళీ ఒకసారి పిలిచినా కొనికన్నాడు, 3వసారి 4వసారి ఏందయ్యా ఇప్పుడు ఏంది అంటాడు. మరి భగవంతునికి ఒకసారి మెట్లు లెక్కి దర్శనం చేయగానే అవుతుందా? పోవాలి, ప్రతి సంవత్సరం కూడా పోవాలి. ప్రతిసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి అప్పుడు ఆ దయా భగవంతుడు ఆ కాలకంటగా నెత్తి మీద ఉన్న దరిద్రం ఎప్పుడు తెగిపోతుందో, ఎప్పుడు పటాపంచలం అయిపోతుందో, ఆయన దృష్టి మా మీద ఎప్పుడు పడుతుందో అది మనకు తెలియదు, ఆయనకే తెలుసు. ఎప్పుడు చూస్తాడో, ఇంటి మీద ఉన్న దరిద్రం ఎప్పుడు పోతుందో అప్పుడే పోతుంది. చూడండి, ఒక్క బాయిలో దిగి మేము పైకి రావాలంటే కొంత టైం పడుతుంది, దరిద్రం వచ్చి పోవాలంటే కొంచెం టైం పడుతుంది. అదే కానీ దుంకంగానే గడ్డ మీద వస్తామా, దరిద్రం రాగానే పోతుందా, పోదు. అది 4 రోజులు సతాయించే పోతుంది. అది గుడక అది సతాయించే వరకు చూస్తాడు దేవుడు. ఈయన నెత్తి మీద దరిద్రం తాండవమాడుతుంది, మరి ఆయన చూస్తాడు. ఈయన దరిద్రం ఎప్పుడు పోతుందంటే సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఆ దరిద్రం తెగిపోతుంది. సరే, అప్పుడు తెగిపోతుందని ఆ భగవంతుడు అంతవరకు ఓపిక ఉంటాడు. మనకేమనిపిస్తుంది, కొండ లెక్కి మళ్ళీ రాగానే అదే బాధ ఉంది. ఏంద్రా దేవుని దగ్గర పోయి వస్తే నా గతి ఇట్లే ఉంది, ఎట్లా ఉన్నా అట్లే ఉంది, ఏడపడిది ఆనే పడింది, నేను రోజు ఏడుస్తూనే తిరుగుతున్నా, నా దమా ఖరాబ్ అయిపోతుంది, ఆ దేవుని కొండలు ఎక్కితే నాకు ఏమి లేదమని ఇలాంటి ఆలోచన అనుకోకండి. దరిద్రం తెగే టైంలో పట్టినే తెగుతుంది.
అది అంతగాని మీరు తొందరపడవద్దు. లెక్కంగానే కాదు, పూజ చేయంగానే కాదు, ఇల్లు అలికి ముగ్గు పోయంగానే కాదు, దానికి టైం పడుతుంది. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ. ఏదన్నా పని చేద్దామంటే చేద్దాం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ అయినా కానీ, బిజినెస్ అయినా కానీ, ఏదైతే ప్రయత్నం చేస్తుండో, గవర్నమెంట్ జాబ్ గురించి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుండో, మీరు తప్పనిసరి అదే ప్రయత్నం చేయండి. మీకు గవర్నమెంట్ జాబ్ తప్పనిసరి వస్తుంది. మీరు ఆ దాంట్లో మీరు తప్పనిసరి ఒక్కొక్క మెట్టు లెక్కుతారు. కొన్ని పనులు ఆగి ఉన్నాయి, అవి కూడా జరుగుతాయి. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంటి మీద కాలకంటక దరిద్రం ఏదో ఉన్నట్టు ఉంది. ఆ దరిద్రం ఉన్నందువలన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏ పని కూడా ముందర సాగుతలేదు. ఎక్కువ ఆలోచిస్తుండ్రు, ఎట్లయితుందో ఏమవుతుందో. పరమాత్మ మరి ఆ భగవంతుని మీద మీరు చాలా భారం పెట్టి ఉన్నారు. ఆ భగవంతుని మీద భారం పెట్టి ఉండండి. భగవంతునికి నమ్మండి. భగవంతుని ధ్యానం మరవకండి, జయం జరుగుతుంది. సారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 6, అవమానం 6. చూశారా? గురుబలం 11, శని బలం 6. అంటే మీరు చాలా పైమెట్టులో ఉన్నారు. మీకు చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి, భగవంతునికి నమ్మి నడవండి. మీకు అంతా జయమే జరుగుతుంది. దెబ్బ తగిలిన తర్వాత దేవుడా అమ్మ నాన్న అంటాం. దెబ్బ తలగక ముందు ఎవరు ఎక్కడో అని ఇష్టం వచ్చినట్టు ఉరుకులాడతాం. అలా ఉరుకులాడవద్దు. భగవంతుని ధ్యానంలో ఉండండి. మీకు అంత మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.